మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా వరహాలగడ్డ ఆక్రమణలపై వామపక్షాలు ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆక్రమణలపై ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారుల నుంచి సరైన స్పందన లేదని, కేవలం సర్వేలు మాత్రమే చేస్తున్నారంటూ పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆక్రమణదారుల కంచెలను వామపక్ష ప్రజా సంఘాల నేతలు ధ్వంసం చేశారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే యథేచ్ఛగా జలాశయం గట్టుపై అక్రమ రిజిస్ట్రేషన్ల దందా సాగుతోందని, తక్షణమే సమగ్ర దర్యాప్తు నిర్వహించి అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ స్థలం వరహాలగడ్డకి సంబంధించిన స్థలం. ఈ స్థలాన్ని కొత్తకోట ప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా లక్కీ షాపింగ్ మాల్ వారికి అక్రమ రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ రిజిస్ట్రేషన్ కి రిజిస్టర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు వీళ్ళంతా కూడా సహకరించారు. కాబట్టి వెంటనే కొత్తకోట ప్రసాద్ ఆయన సహకరించిన రిజిస్టర్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ వీళ్ళందరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి వామపక్ష ప్రజా సంఘాల తరపున ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ స్థలానికి సంబంధించి ఈరోజు ప్రజా సంఘాలు గత నెల రోజులు